ఫ్రెండ్స్ టికెట్ ఫినాలే గురించి మాట్లాడుకుందాం. సో ఒక టాస్క్ అయితే జరిగింది కదా, తనూజ, డెమాన్ అండ్ బర్నీ గారికి. ఆ టాస్క్లో అయితే నాకు తనూజ సూపర్ అంటే సూపర్ అనిపించింది అబ్బా. వాళ్ళిద్దరితో తనూజ గెలవడం అయితే అసలు ఎక్సలెంట్. డెమాన్ ఎంత ఆమె కాలు పట్టుకొని లాగడం కానీ, దొబ్బడం కానీ, అందులో నుంచి ఆ తనూజ గెలిచిందంటే నాకు మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఆ టాస్క్లో గెలిచి కొంత టైం కూడా రిలీఫ్ రాకుండా ఎమ్మడే వేరే టాస్క్ పెట్టారు సుమనన్నకి అండ్ తనూజకి. సో ఆ టాస్క్ అయితే నాకు ఈ బిగ్ బాస్ తను వీళ్ళకి ఇవ్వడం అన్ఫేర్ అనిపించింది. వాళ్ళకున్న బలానికి లైక్ తనుజాకి అండ్ సుమన్ శెట్టికి ఆ వాటర్ టాస్క్ అనేది అసలు అన్ఫేరే అనిపించింది. వీళ్ళకి ఎంత ఈజీ గేమ్స్ ఇస్తారు, కలర్ గేమ్స్ అంట సంథింగ్ అంత ఈజీ గేమ్స్ ఇచ్చి వీళ్ళకి ఫిజికల్గా అంత స్ట్రాంగ్ లేదు వీళ్ళకి ఇలాంటి గేమ్స్ అంటే నాకు అన్ఫేరే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆ గేమ్లో కూడా 1 hour హోల్డ్ చేసింది తనుజ, చేయి పెయిన్ ఉన్నా కూడా. అండ్ బర్నీ గారు అయితే 4 times కావాలని సంజన బర్నీ గారిని అనిపించింది నాకైతే. 4 times వాటర్ పోసినా కూడా తనుజ ఒక్క మాట కూడా చెప్పకుండా లైక్ తన ఆటని ముందుకు కొనసాగించుకుంటూ పోయింది. నాకైతే ఈ గేమ్లో తనుజ సూపర్ అంటే సూపర్ అనిపించింది. టికెట్ ఫినాలే గెలవకపోవచ్చు కానీ కప్పు మాత్రం తనుజనే కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా గేమ్స్ ఆడే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం, సపోర్ట్ చేద్దాం. గేమ్స్ ఆడకుండా కూర్చొని భయపడుకుంటా ఉన్న వాళ్ళని మనం సపోర్ట్ చేద్దామండి. గేమ్స్ ఆడి ముందుకు వెళ్తున్నారు చూడు, వాళ్ళని మనం జెన్యున్గా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేద్దాం. సో నా ఓట్ అయితే ఎస్పెషల్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను తనుజాకి. సో నేను తనుజా గెలవాలనుకుంటున్నాను. తనుజ అయితే టికెట్ ఫినాలే గెలవకపోవచ్చు, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తనుజా అనుకుంటున్నాను.